వర్షాలు కురిసి జలనిధులతో పుడమి పులకరించి పచ్చదనంతో నేల మెరవాలి. కర్షకుల జీవితాలలో కొత్త కాంతులకు ప్రతిరూపమే ఏరువాక పున్నమి. రైతులు ఈ రోజు నుంచే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి. వాక అంటే దుక్కి దున్నడం. నాగలితో దుక్కి దున్ని తమ కృషికు తగిన ఫలితం రావాలని ప్రకృతిని, పరమాత్మను వ్యవసాయదారులు వేడుకునే సందర్భమే ఏరువాక పున్నమి. ఏరువాక పున్నమి నాడు గ్రామ ప్రజలు మొత్తం వేడుక చేస్తారు. ఇంటిని గోగునాలతో చేసిన తోరణాలతో అలంకరించి, ఎద్దు కాళ్ళకు గజ్జెలు కట్టి, మెడలో గంటల్ని పూలదండలతో అలంకరిస్తారు. ఏరువాకను కర్ణాటకలో కార్ని పబ్బంగా, ఉత్తర భారతంలో కృషి ఉత్సవ్గా, హల్ దివస్గా వేడుకలు జరుపుకుంటారు. హలుడు రాసిన గాథ సప్తసతిలో ఏరువాక ప్రస్తావన, జైపసేనాని నృత్య రత్నావళిలో కాకతీయుల వ్యవసాయ విజయోత్సవ, కపిలవస్తు నగరంలో శుద్ధోదన మహారాజు ఏరువాక గురించి బౌద్ధ జాతక కథలు వెల్లడిస్తున్నాయి.